రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఒక మైనారిటీ బిడ్డను, ఒక గరీబోళ్ళ బిడ్డను మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి నుంచి దింపడం ద్వారా మైనారిటీలకు తాము వ్యతిరేకమని బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు తేల్చి చెప్పినాయి. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక్క తాటి మీద ఉన్నారు. వాళ్ళకేం చేయాలో తెలిసి ఇప్పుడు బీఆర్ఎస్ ఇన్ని సంవత్సరాలు నమ్మినందుకు వాళ్ళందరూ కూడా, ప్రజలంతా కూడా, మైనారిటీ సోదరులందరూ కూడా, సోదరిమణులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అబ్బా, ఇట్లాంటి గొర్రె కసాయిని నమ్మినమా మనం? ఇటువంటి ఒక పాపాత్ములైనటువంటి పార్టీని నమ్మినమని మైనారిటీ సోదరులందరూ కూడా పశ్చాత్తాపడేటువంటి అవసరం ఏర్పడింది ఇప్పుడు. అలాగే ఒక మైనారిటీని పదవి నుంచి దింపి బీజేపీకి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇవ్వాలని రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ఒప్పందం ముమ్మాటికి రేపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతోంది, కలిసిపోతుంది అనడానికి అతిపెద్ద ఉదాహరణ చెప్పుకోవచ్చు. అట్లనే 6 నెలల్లో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా సగర్వంగా ఎగిరేస్తాం. మళ్ళీ మా కౌన్సిలర్లు 49 వార్డులలో 40 వార్డులలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు జెండా, బల్దియాలో జెండా ఎగిరేస్తాం. 40 మంది కౌన్సిలర్లతో సగర్వంగా కౌన్సిల్లో అడుగు పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే నేను పత్రికా ముఖంగా state-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. వాళ్ళు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఒకటే పేపర్ మీద దొరికేటు ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. ఈ కాపీని కూడా మీడియా మిత్రులకు అందజేయడం జరుగుతూ ఉంది. అట్లనే రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల బహిరంగ పొత్తుకు జరగబోయే విలీనానికి ఆదిలాబాద్ నాంది. బీఆర్ఎస్ బీజేపీల అపవిత్ర పొత్తును ప్రజలంతా ముక్త కంఠంతో తిరస్కరించాలి, ఖండించాలి. ఇన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ కు మద్దతునిచ్చినటువంటి మైనారిటీ సోదరులందరినీ కూడా బీఆర్ఎస్ వాళ్ళ ఆకాంక్షలకు, ఆశలకు పాతర వేసి ఈరోజు బీజేపీ జేబులో చేరిపోయినటువంటి సంస్థగా మారింది. మీ అందరికీ తెలుసు, దీనికి కవిత గారి బెయిల్ రాకపోవడం బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియకు బలం చేకూరుస్తున్నది. అట్లనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీలు కలిసి పని చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరికీ కూడా ఆదిలాబాద్ ఒక ప్రజలందరికీ వాళ్ళ బహిరంగ పొత్తుని, వాళ్ళ రహస్య ఎజెండాని బట్ట బయలు చేసింది, కుండ బద్దలు కొట్టి చెప్పింది. అట్లనే అందులో భాగంగానే మీ అందరికి ఇప్పుడే చెప్పినట్టుగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వయాన బీఆర్ఎస్ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి తన కౌన్సిలర్లను పట్టుకొని అటెండ్ అయ్యారు, మద్దతు తెలిపారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకుంటున్నాం, ప్రజలందరికీ కూడా ప్రజల మద్దతు మొన్న ఎలక్షన్లో 77,000 ఓట్లు సాధించి బీఆర్ఎస్ తన ఓట్లన్నింటినీ బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేపించినా కూడా 77,000 ఓట్లను కాంగ్రెస్ పార్టీ సాధించి శక్తిగా ఆదిలాబాద్ లో అవతరించింది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టుంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో 48,000 ఓట్ల నుంచి మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో 77,000 ఓట్ల వరకు 29,000 ఓట్లను పెంచుకున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి విలీనమైన, కలిసి పోటీ చేసినా కూడా చిత్తుగా ఓడించి
ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండాను మున్సిపాలిటీ పీఠం మీద ఎగిరేయడానికి మా కార్యకర్తలందరూ కొదమ సింహాల్లాగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ పొత్తుని చీత్కరించుకుంటున్నారు. ఇదంతా ప్రజలకు వాళ్ళు అనేక రూపాలుగా చెప్పారు. పోయిన ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ లో, పోయిన అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. ఇప్పుడు అది నిజమైంది. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ రహస్యాన్ని బయటపెట్టినందుకు, ఆ రహస్యం బట్టబయలైనందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా గర్వపడతా ఉన్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ లో రెండు పార్టీలు కలిసి వచ్చినా ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో మా దమ్మేందో చూపిస్తాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో దమ్ముంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రెండు పార్టీల్ని పాతరబెట్టడానికి ఆదిలాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ ఎలక్షన్లు వచ్చినా, మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినా, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినా, జెడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినా, మండల అధ్యక్షుల ఎలక్షన్లు వచ్చినా, ఎంపీటీసీ నుంచి జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ వార్డు కౌన్సిల్ ఎన్నికల్లో ప్రతి ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ బీజేపీని పాతరబెట్టడానికి ఆదిలాబాద్ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ, అలాగే మీడియా మిత్రుల ద్వారా రాష్ట్రమంతటికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.